నా పేరు రామచంద్ర రెడ్డి, మాది భీమారం, చెన్నూరు దగ్గర ఉంటుంది భీమారం. తర్వాత నేను ఈ వెస్టేజ్ కన్నా ముందు సింగరేణి కంపెనీలో మైనింగ్ సర్దార్గా పనిచేసి రిటైర్మెంట్ అయినా. నాకు ఖాళీగా ఉన్నటువంటి సమయంలో నాకు షుగరు బీపీ ఉండే. ఈ షుగర్ బీపీకి ఇందులో మందులు ఉన్నాయని తెలుసుకొని వచ్చి ఈ మందులు వాడడం జరిగింది. దీంతో షుగర్ బీపీ కంట్రోల్ అవ్వడం జరిగింది. అందుకని నాకు తెలిసినటువంటి నాకు జరిగిన ఈ అద్భుతం ఏదైతే ఉందో నా మిత్రులకు, స్నేహితులకు చెప్పడం ద్వారా వాళ్ళు కూడా విన్నారు, తీసుకుపోయి వాడుకున్నారు. అట్లాగే మనం మంచిర్యాల డిఎల్సిపిలో ఒకసారి స్టోర్ మీటింగ్ జరుగుతూ ఉంటే నేను ఆ స్టోర్ మీటింగ్ రావడం జరిగింది. నా మిత్రుడు, నా అప్లైనర్, నా క్లాస్మేట్ దేవిదాసు దీన్ని నాకు పరిచయం చేయడం ద్వారా నేను మీటింగ్ ఉందని తనే చెప్పడం ద్వారా వచ్చి మీటింగ్లో పాల్గొని మన ఎంఎస్ఆర్ గురువు గారు ఒక మీటింగ్ విని దీనికి కనెక్ట్ అయిపోయినా. ఏంటంటే ఇందులో పెట్టుబడి లేదు, అలాగే మనకు బాస్ లేడు, తర్వాత మనం ఏమి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, దీంట్లో బిజినెస్ చేయని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మనకు పెట్టుబడి మనకన్నా ముందే మన కంపెనీ ఎండి గారు గౌతమ్ బాలి గారు పెట్టుబడి పెట్టారు. తర్వాత ఎక్స్పీరియన్స్ మనల్ని జాయిన్ చేసినటువంటి మన అప్లైనర్లందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ పెట్టుబడి, ఆ ఎక్స్పీరియన్స్ తోటి మనం ఇందులో బిజినెస్ చేయొచ్చని తెలుసుకొని నేను కూడా ఇట్లాంటి మీటింగ్లకు మీరు ఎట్లయితే వచ్చి ఆడ కూర్చున్నారో నేను కూడా ఇట్లాంటి మీటింగ్లకే ఎక్కడ మీటింగ్ జరిగినా ప్రతి మీటింగ్ రావడం జరిగింది. తద్వారా నేను ఈ కంపెనీలో ఏముంది, ఎట్లా ఉంది అనేది తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తూ పోతా ఉన్నా. ఇప్పుడు నాకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 140 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 42,000. ఈ డిసెంబర్లో 2 లక్షలు ఒక కారు తీసుకోవాలని గోల్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ అవకాశం నాకు ఒక్కరికే ఉందా లేకపోతే ఇంకెవరికైనా ఉందా? అందరికీ ఈ అవకాశం ఎవరికి ఉంది అంటే దయచేసి అందరికీ లేదు. ఇక్కడ ఎవరైతే నేను కష్టపడి, నేను కూడా వెస్టేజ్ కంపెనీలో కష్టపడి పైసలు సంపాదించాలి అనేటటువంటి గట్టి సంకల్పం తీసుకొని ఎవరైతే కష్టపడతా ఉంటారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది. అందరికి ఉందా? లేదు. ఉందా? అందరికీ లేదు. ఇంట్లో పడేటోనికి ఎట్లుంటుంది? ఎవరైతే దృఢ సంకల్పం తీసుకొని ఒక గోల్ పెట్టుకొని ప్రతి మీటింగ్కు వస్తూ ఎంఎస్ఆర్ అసోసియేషన్కు తల వంచి తర్వాత వెస్టేజ్లో ఉన్నటువంటి మెలకువలు నేర్చుకొని జబ్బకు బ్యాగ్ వేసుకొని కష్టపడి పనిచేస్తూ ఉంటారో వారందరికీ ప్రతి ఒక్కరికి ఆదాయం ఉంది. ఆరోగ్యం అయితే అట్లా కష్టపడకున్నా కానీ ఇందులో ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంటరీస్ వాడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఉన్నది. ఈ ఆరోగ్యము, ఆదాయము రెండు కలగలిపి ఎక్కడన్నా ఉన్నాయా అంటే మన వెస్టేజ్ కంపెనీలో మాత్రమే ఉన్నాయి. ఈ వెస్టేజ్ కంపెనీలో ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అది, ఇందాక మన లక్ష్మీ మేడం చెప్పింది కదా, అట్లా ఉన్నది. కాబట్టి ఈరోజు మన అప్లైనర్లు ఇంకా చాలా పెద్ద సీనియర్లు ఉన్నారు. వారందరూ చెప్పినటువంటి ప్రతి మాట విని, అట్లాగే మన గురువుగారు చెప్పినటువంటి మాట కూడా విని ఇప్పుడు ఇక్కడనే డిసైడ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా అయినా డిసైడ్ కావాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ వెరీ మచ్.